సిగ్గుందాయ జిడిగింజ అంటే నల్లగున నాకేం సిగ్గు అన్నట్టే ఇప్పుడు కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ తీరు కూడా ఉన్నదట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? మీరు అట్లా అంటారనే కాయిస్గా వీడియోను కూడా మంచిగా పట్టుకొని వచ్చినాయి. ఇక చూడు చూసేయమంటారా అనుండ్రి. అరే కేటీఆర్, తెలంగాణ ప్రజలు నీకు సిగ్గు చెప్పినాక కూడా, చెప్పుతోటి కొట్టినా కూడా నీకు సిగ్గు లేకుండా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇన్నరా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి నిజంగా నీకు మీ అయ్యకి సిగ్గు శరం ఉంటే, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లు మీరు పరిపాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండ్రో అది చెప్పకపోగా మీరు చెయ్యని పనులు ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తుంటే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి దూషిస్తున్నావు. యా బలమూరి వెంకట సారు 10 ఏళ్ల ఏలువడిలా కారు పార్టీ ఎలగబెట్టింది ఏం లేదనుకుంటే, మరి మీరు ఎమ్మెల్సీగా ఇమానందిని ప్రమాణం చేసి ఇన్ని దినాలు కాబట్టి మీరు ఎలగబెట్టింది ఏమున్నది సారు? అంతగానం ఏం ఎలుగు చేసిర్రు? విద్యార్థుల బాధలు వాపుతారు, నిరుద్యోగుల రందులు వాపుతారు, జాబ్ క్యాలెండర్ రేపిస్తారు, నౌకర్లకు నోటిఫికేషన్ లేపించేందుకు తాకతు మించి తనలాడతారని మిమ్మల్ని ఏరికోరెన్నుకుంటే మీరు ఎలగబెట్టింది ఏమున్నది? ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మారు మల్లన్న అన్నట్టు అధికారంలోకి వచ్చేదానికి ఓ మాట, అధికారంలోకి వచ్చినాక ఓ మాట అన్నట్టు అప్పుడేమో కాళ్ళు పట్టుకొని కన్నీరు పెట్టుకుంటారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక పబ్లిక్కు యువతకు సేవ చేసుడు పక్కకు పెట్టి పనికిరాని పని ముంగటేసుకొని మాట్లాడబడితిరి. మొదలు మీరు మారుండ్రి సారు. మీరు యువతకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పని చేయండి. అటెన్గా సిక్కి ఎవల నోరు మూయించాలనో, ఎవలకు గద్దె అప్పయ్యప్పాలనో పబ్లిక్కు అన్ని మాయరికే అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.